మల్లాడి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక యానం అభివృద్ధికి సంబంధించి ప్రకటించిన ప్రాధాన్యత అంశాలు ఏంటి? ప్రజల్లో ఆయనకున్న ఈ సుస్థిర స్థానానికి కారణమైన ప్రధాన సంక్షేమ పథకాల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి నవీన్ రాజ్ పూర్తి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కవి. ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతం ఆ పాండిచేరి రాష్ట్రంలోని యానం ప్రాంతానికైతే కనుక మల్లాడి కృష్ణారావు ఒక విలక్షణ నేతగా ఉన్నాడని చెప్పొచ్చు. ఆయన ఒక సుస్థిరమైన స్థానాన్ని అయితే కనుక యానం నియోజకవర్గంలో అయితే సాధించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికీ 4 సార్లు మంత్రిగా కూడా పదవులు చేపట్టారు. అంతేకాకుండా ఒక విలక్షణ నేతగా యానం అభివృద్ధి విషయంలో ఆయనైతే తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో వేల ఓట్లతో మెజారిటీతో అయితే ఆయన గెలుపొందుతూ ప్రజల్లో కనుక ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజల మదిలో ఆయన ఒక విలక్షణ నేతగా ఉండడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన నిత్యం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు యానం చూసినా ఇప్పుడు యానం చూసినా అభివృద్ధి అయితే కనుక క్లియర్ గా కనిపించే పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయల నోటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు పాండిచేరి ప్రభుత్వం నుంచి కూడా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి యానం అయితే అభివృద్ధి చేసేందుకు ఆయన అయితే కనుక నిత్యం కూడా శ్రమిస్తూ ఉంటాడు. అంటే ప్రజల మధ్యలో ఆయన ఎప్పుడు ఏ పని చేయాలి, ప్రజలకి ఏ సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే కాన్సెప్ట్ తోటే ఆయన ఇప్పుడు కూడా ఆ ప్రజల మధ్యలో ఉంటూ ఆయన ఇప్పటి వరకు కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితులు. మొన్న జరిగిన ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఒక హోరాహోరీ ఎన్నికల్లో కూడా ఆయన 4,500 ఓట్ల మెజార్టీతో కూడా ఆయన గెలుపొందారు. అయితే ఇప్పుడు పాండిచేరి ప్రభుత్వానికి సంబంధించి సీఎం 4వసారి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు కేవలం 2 మాత్రమే ఆయన మంత్రి పదవులను అయితే కట్టబెట్టారు. అందులో మల్లాడి కృష్ణారావు ఒకరు. ఇప్పటి వరకు ఆయన టూరిజం సంబంధించి కానీ, అలాగే అక్కడ పబ్లిక్ అకౌంట్స్ కి సంబంధించి కానీ, వైద్య శాఖ కానీ అనేక శాఖల నుంచి అయితే ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో అయితే కనుక అక్కడున్న ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే గత ఎన్నికల్లో ఆయనకి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేద ప్రజలకి అందరికీ కూడా దాదాపు 350 ఎకరాలను అయితే సేకరించి ప్రతి పేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే ఆ పని అయితే చేస్తా అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే యానంలో అయితే కనుక ఒక జిప్మర్ ఆసుపత్రి, అంటే వేల కోట్లతో 100 కోట్లతో ఆ జిప్మర్ ఆసుపత్రిని అయితే ఆయన ఇప్పటికే నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలందరికీ కూడా అక్కడ వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. దాంట్లో ఇంకా మెరుగైన సౌకర్యం కోసం అటు ఎంఆర్ఐ కావచ్చు, లేకపోతే సిటీ స్కాన్ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక అక్కడ ఒక క్యాన్సర్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ అయితే రూపొందించడం జరిగింది. అంటే ఈ కాకినాడతో పాటు అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో నుంచి ఈ యానం కూడా వచ్చి వైద్య సేవలు అందించుకునే విధంగా కూడా ఒక క్యాన్సర్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పారిశ్రామికంగా కూడా యానాంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు అనే ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరికీ కూడా, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఈ యానంలో ఇటు మత్స్యకారులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అంటే ఇక్కడ పోర్టుగా గోదావరి పాయకి సంబంధించి కూడా అక్కడ జెట్టీలు కూడా నిర్మించి అక్కడ మత్స్యకారులందరికీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు అలాగే పరిశ్రమలు కూడా భారీగా, అంటే గతంలో రీజెన్సీ సెరామిక్ అయితే ఉన్న రీజెన్సీ సెరామిక్ ఫ్యాక్టరీ ఉన్న కారణంగా అయితే వందలాది మంది అయితే కనుక ఉపాధి పొందేవారు. అయితే అది అనివార్య కారణం వల్ల అది మూతపడడంతో అక్కడ పరిశ్రమలు లేవు. కాబట్టి ఆ పారిశ్రామికంగా కూడా అనేక పరిశ్రమలు కూడా యానం ప్రాంతానికి అయితే తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక అంటే అక్కడ పేదలకు సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యుత్తుకి సంబంధించి కూడా ఒక నిరంతరంగా కూడా విద్యుత్ అందించే పరిస్థితి ఉంది. అక్కడ ఆ కరెంటు కోత అనేది లేదు అసలు. అలాగే ఏదైనా విపత్తు సంభవిస్తే అక్కడ సంభవించిన వెంటనే ఆయా ప్రాంత ప్రజలకి కూడా వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా అందరికీ కూడా అందించేందుకు ఈ మల్లాడి కృష్ణారావు అయితే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చూస్తే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే
అశోక్ మీద అయితే కనుక ఆయన అనేక సవాళ్ళు కూడా చేయడం జరిగింది. అంటే నేను ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల్లో ఆయన ఉంటారు కాబట్టి ఆయన ఖచ్చితంగా నేను గెలుపొందుతాను, గెలుపొందకపోతే గుండు గీయించుకుంటాను, పేరు కూడా మార్చుకుంటాను, మల్లాడి యానం మల్లాడి ఆ పిచ్చోడు అని కూడా మార్చుకుంటానని చెప్పేసి ఆయన అయితే సవాల్ విసిరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఆయనకి మరోసారి పట్టం కట్టారు. 6 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు పాండిచేరి ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇప్పటి వరకు 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డులు ప్రకటిస్తే ఆ 3 సార్లు కూడా మల్లాడి కృష్ణారావే ఈ 3 అవార్డులు కూడా బెస్ట్ ఎమ్మెల్యే అవార్డులు కూడా దక్కించుకున్న పరిస్థితి. అంటే ప్రజల్లో ఆయన ఎప్పుడు కూడా నిత్యం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల్లో సంబంధించి ఏ విధమైన ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలనే దాని మీద అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలతోనూ కూడా అనుసంధానం అయ్యి ఆయనైతే కనుక ఈ సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో చూస్తే ఆయనైతే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను, పోటీ చేయడం లేదని చెప్పేసి అయితే కనుక గత ఎన్నికల్లో అయితే సీఎం రంగస్వామి నిలబెడితే ఆయన అయితే తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యేగా లేనప్పటికీ ఆయనకి ఒక ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీకి ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకైతే కనుక ఎమ్మెల్యే అల్లాడి కృష్ణారావుకి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం, 4వసారి మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజలకి మరింత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం అందించడం కోసం అయితే కనుక ఆయన ప్రణాళికలు చేసుకున్నామని చెప్పారు. అయితే నేను గెలుపొందిన క్షణం నుంచి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దానికోసం ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను ఇచ్చిన హామీల్ని 5 సంవత్సరాలు కాదు, కనీసం 2-3 సంవత్సరాల్లోనే నేను ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తానని చెప్పేసి మల్లాడి కృష్ణ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.